ఆ బలం ద్వారా సులభంగానే వదిలేసేసారనమాట. భక్తి వల్ల అతనికి ఆ శక్తి వచ్చింది. అందుకని సునాయాసంగా తను అన్నిటిని జయించుకుంటూ వచ్చేసారనమాట. ఈ రకంగా అతను తన స్వరూప స్థితికి అంటే భగవంతుని యొక్క నిత్యదాస స్థితికి అతను చేరుకుంటాడు. ఆనందంగా తన దేహాన్ని అతను త్యజిస్తారనమాట. ఆ తర్వాత ఆ భర్త యొక్క అడుగుజాడల్లో అర్చి ఏ రకంగా వెళ్తుంది, ఏ రకంగా ప్రవర్తిస్తుంది, ఏ రకంగా తన పాతివ్రత్యాన్ని చూపించుకుంటుంది అనేది నెక్స్ట్ కొన్ని శ్లోకాల్లో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ 18వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. దీంట్లో ముఖ్యంగా మనకి ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే మనసు మనకి భౌతిక కల్మషాల నుంచి బయటపడుతుందో, మనలో ఉండే మలినాల నుంచి బయటపడతామో, అప్పుడు శుద్ధమైనటువంటి మన చైతన్యం మనకు యాక్టివ్ అవుతుందనమాట. ఈ విశుద్ధ చైతన్యం ఎలా వస్తుంది అనే దానికి మనకు ఆచార్యులు చైతన్య మహాప్రభు చెప్పింది నామోచ్చారణ ద్వారా. ఎందుకంటే భగవంతుడి నామం చాలా ఆధ్యాత్మికమైంది కాబట్టి, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక నామాన్ని మనం జపిస్తుంటామో ఆ శబ్ద తరంగాల ద్వారా మన మలినాలన్నీ పోతాయని చెప్పారనమాట. 18th శ్లోకాల ప్రభు అన్నారు. ప్రభు అంటే ఇక్కడ మనకు 2-3 అర్థాలు చెప్పారు. నేను చదువుకున్నా. ఎవరికైనా గుర్తుందా ప్రభు అని ఎందుకన్నారు ఇక్కడ పృథు మహారాజుని? హరే కృష్ణ. ప్రభు అని ఎందుకన్నారు? ఆ టైటిల్ ఎందుకు వచ్చింది ఆయనకు? మొట్టమొదటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగిందో అప్పుడు ఆయనకు ఈ భౌతిక కోరికల్ని త్యాగం చేసే శక్తి, అంటే భౌతిక కోరికల పట్ల అతనికి వైరాగ్యం పెరిగిపోతుందన్నమాట. తను తను ఆధ్యాత్మిక పవర్ ఎప్పుడు పెరిగిందో అప్పుడు ఇంద్రియాలను అతను నియంత్రించే శక్తి అతనిలో వస్తుందన్నమాట. మనకు ఎందుకు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేమంటే మనలో ఆధ్యాత్మిక బలం తక్కువ. ఎట్లయితే జ్వరం వచ్చిన వాడికి బలం తగ్గుతుందో, మనం ఈ భౌతికం అనే జ్వరంలో ఉన్నాం కదా, భౌతికత అనే జ్వరంలో మనకు ఆ శక్తి ఉండదు. ఏవి ఇంద్రియాలని నియంత్రణ చేసుకునే శక్తి మనకు ఉండదు. కానీ పృథు మహారాజు ఈ రకంగా ఆయన యోగ పద్ధతి ద్వారా, తర్వాత భక్తి వైరాగ్యాల ద్వారా ఆయన ఇంద్రియాలను నియంత్రణ చేసుకునే స్థితికి వచ్చారు కాబట్టి అతన్ని ప్రభువు అన్నారు. ఇది మొట్టమొదటిది. అంటే ఇటువంటి అవస్థలో మాయ యొక్క ప్రభావం ఏ మాత్రం కూడా ఉండదు. అది పృథు మహారాజే కావచ్చు, ఇంకెటువంటి ఉత్తమ భక్తులకు కూడా ఈ మాయ ప్రభావం వాళ్ళ మీద ఉండదన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ గురువుల్ని కూడా ప్రభు అంటారు అని చెప్పారు. ఎందుకంటే ఎస్, కరెక్ట్, సెల్ఫ్ రియలైజ్డ్ జ్ఞానిన తత్వదర్శిన మనం భగవద్గీతలో చదువుతాం కదా. అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ స్థితి తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు వర్తిస్తారు. ఉదాహరణకు ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కాపలాదారుగా పెట్టామనుకోండి. అతనికి తెలుసు అతను చేయాల్సిన పని ఏంటి, కాపలా కాయడం. అది వదిలేసి వేరే పనులు చేశాడు అనుకోండి, అతను తన విధి నిర్వహణలో సఫలుడైనట్ట విఫలుడైనట్ట? యా మాతాజీ, ఎవరైనా తమకిచ్చిన కార్యాన్ని నెరవేర్చకపోతే వాళ్ళు సఫలుడైన విఫలమైనట్టు. అట్లే ఎవరైతే వాళ్ళ యొక్క ఆత్మానుభూతి పడిసి ఆ స్థితిలో ఉంటే ఆ స్థితికి తగినట్టు వర్తిస్తే అది సఫలమైనట్టు. లేకుంటే అంత ఎత్తుకు పోయి మళ్ళా అతని భౌతిక టెంప్టేషన్స్ కి తట్టుకోలేక పడిపోయాడు అనుకోండి, అతను మళ్ళా కిందికి వచ్చేసేస్తాడు అనమాట. ఆయన ఆ స్థితి నుంచి భ్రంశం చెందుతాడు అనమాట. అంటే మన ముఖ్యంగా మన గురువులు, అందుకే శిలా ప్రభుపాద అంటారు అంటే వీళ్ళు ఏంటంటే ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిని ఎరిగి దానికి తగినట్టుగా వ్యవహరించారు. ఏం చేశారు, వాళ్ళకి తెలుసుకున్న విషయాన్ని 10 మందికి పంచిపెట్టారు. రామానుజుల వారికి మంత్రం చెప్పి ఆ మంత్రార్థం ఇచ్చి నువ్వు ఎవరికి చెప్పొద్దు, చెప్తే నువ్వు నరకానికి పోతావు, ఈ మంత్రం చాలా గొప్పది అన్నాడు. కానీ ఆయన ఏం చేశారు, తనకు
ఉంచుకోలేదు. నేను తనతో పాటు పూజ్య జయపతాయ శంకర్ మహారాజు ఇప్పుడు ఈయన నాకే హెల్ప్ చేస్తాడు, అది ఫిజికల్ గా కాదు. గురు మహారాజ్ చెప్పేది ఆధ్యాత్మిక పరంగా ఆయనే మనకి ఏ రకమైనటువంటి మార్గదర్శకం చేయాలని మనం ఆశిస్తున్నాము. అందుకనే హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటారు. అది శారీరకమైనటువంటి సహాయం కాదు. ఒక గురువు చేసేది ఏంటి అంటే మనం అడుగున పడిన ఈ జీవుల్ని పైకి లాగి మళ్ళా భక్తి మార్గంలో పెట్టడము, దానికి తగినటువంటి సూచనలు ఇవ్వడము, మార్గదర్శకం ఇవ్వడం అన్నమాట. సో ఇక్కడ భగవంతుని ప్రతి నిధిగా పనిచేస్తున్నాడు కాబట్టి గురువు కూడా ప్రభువు అని చెప్తున్నారు. ఇంతసారి ప్రభు గురించి చెప్తాను అంటే మన దైనందిక జీవితంలో ఎప్పుడైనా గుడికి పోతే ప్రభు ఇక్కడ తెలుస్తుంది అనమాట మనకు. ఎవరు మన శిల ప్రభుపాదుల వారు అనే భాషలో ఏం చెప్పారంటే, ఎవరైతే అతని యొక్క ఇంద్రియాల్ని నియంత్రణ చేసుకోలేదో అతను గురువు కాలేడు అని చెప్పుకుంటూ మనం నిన్న ఉపదేశామృత శ్లోకాన్ని కూడా గుర్తు చేసుకుంటూ చైతన్య మహాప్రభు, పృథు మహారాజు వాళ్ళిద్దరు కూడా సాధారణ వ్యక్తులు కాకుండా ప్రజలకు ఆదర్శకంగా మార్గదర్శకంగా ఉండేందుకు ఈ రకంగా ప్రవర్తించారు అని చెప్పారనమాట. నెక్స్ట్ ఇప్పుడు 19th శ్లోకాలో పృథు మహారాజు భార్య పేరు ఏంటని చదువుకున్నారు మీరు ముందు శ్లోకాల్లో, ముందు చాప్టర్స్ లో? ఎస్, కరెక్ట్, అర్చి. ఆమె గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. అర్చిర్నామ మహారాజ్ఞి తత్పత్యానుగతావనం సుకుమార్యాత దర్హాచ యత్పాదాభ్యాం స్పర్శనం భువః. హరే కృష్ణ. చదవండమ్మా ఎవరన్నా. కృష్ణవేణి మాత చదువుతారా? హరే కృష్ణ, చదవండి ఎవరో ఒకళ్ళు. హరే కృష్ణ. చదవండి. చదువుతాం. అర్చిర్నామ మహారాజ్ఞి తత్పస్నయనుగతావనం. ఇక్కడ స్ప్లిట్ చేయొచ్చు మనం. తత్పత్ని అనుగత, అనుగతావనం. తత్పత్ని అనుగతావనం సుకుమార్యత తర్హాచ యత్పద్భ్యాం స్పర్శనం భువః. స్పర్శనం భువః. స్పర్శనం భువః. పృథుపత్ని రాణియునగు అర్చి భర్తనే అనుసరించుచు వనమునకేగెను. మహారాణియకు నామే మిగుల సుకుమారి అయి ఉండెను. అరణ్యం ఆమె స్వచ్ఛందముగా భూమిపై తన చరణములను మోపెను. హరే కృష్ణ. థ్యాంక్స్. ఇక్కడ అర్చి గురించి చెప్తూ శిలా ప్రభుపాద వారి భాష్యంలో అనేక సాధ్యమాల గురించి చెప్పారు. వీళ్ళు ఏంటి అంటే ఒక భార్యా ధర్మాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తారంటే, పృథు మహారాజు యొక్క పత్ని ఆవిడ మహారాణి అయినప్పుడు ఏంటి, సమస్త భోగాల్లో ఆమె జీవిస్తుంటుంది, అతి సుకుమారి. అటువంటి ఆవిడ భర్తతో పాటు ఈ వానప్రస్థ జీవితంలో అడవులకు వెళ్తారనమాట. దేహరీత్యా ఆమె సౌకుమార్య రీత్యా ఈ వనవాసానికి తగింది కాదు ఆవిడ దేహం. అయినప్పటికీ కూడా తనంత ఫోర్స్ చేయలేదు, స్వచ్ఛందంగా భూమి పెద్ద నేలకి మీద కాలార్పణ అంత సుకుమారంగా ఉన్న వాళ్ళు అనమాట. అందులో అర్చి ఒకరు. ఎప్పుడైతే భర్త వనవాసానికి వెళ్తున్నారో వనప్రస్థానికి తను కూడా బయలుదేరింది అనమాట. అది ఒక ముఖ్యంగా ఏంటంటే పూర్వకాల
ఇక్కడ రాజులే వెళ్ళేవాళ్ళు. అదే ఒక్కొక్కసారి వేరే ప్రదేశాలకు పర్యాటనలు వెళ్ళడం, మారువేషం తిరిగినా రాణి రాకపోయేది. ఎప్పుడు తను అంతఃపురంలోనే ఉండేదన్నమాట. అటువంటి భర్త కోసం తమ శరీర సౌఖ్యాన్ని త్యాగం చేశారు అని అట్లా మన వేదాల్లో, వేద పురాణాల్లో అనేక ఉదాహరణలు నేను చెప్పుకుంటూ, రామచంద్రుల వారు ఆయన్ని వనవాసానికి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ కైకేయి కండిషన్ బట్టి ఒక్క రాముడే వెళ్ళాలి 14 ఏళ్ల వనవాసం. కానీ ఇక్కడ ఏమైంది, లక్ష్మణ స్వామి బయలుదేరాడు, అతి సుకుమారి అయిన సీతమ్మ కూడా బయలుదేరుతుంది అనమాట. నా భర్త ఎక్కడుంటే అదే నాకు స్వర్గం లాంటి. రాముడి కంటే తప్పదు, ఎందుకంటే తండ్రి కమిట్ అయ్యాడు, కైకేయికి వాగ్దానం చేశాడు, దాన్ని బట్టి వెళ్ళాలి. సీతాదేవి దాంట్లో ఎక్కడ కూడా ఆమెకు అటువంటి ఆజ్ఞలు ఇవ్వబడలేదు. అతను అంటాడు కూడా, నువ్వు ఇక్కడుండి మా తల్లి సేవించు అని. నా భర్త ఒక్క అడుగు జాడల్లో నడవడమే నాకు ఆనందం కలిగిస్తుందని చెప్పి వెళ్తుంది అనమాట. అదే రకంగా మనం మొదటి క్యాంటోలో చదువుకున్న శ్రీమద్ భాగవత్, ఆయన చక్కగా బ్రెయిన్, అతను అడవిలోకి వెళ్తారు దిక్కుగా. ఆ సమయంలో ధృతరాష్ట్రుని వెంబడి గాంధారి కూడా బయలుదేరుతుంది. నీకు నేను చూడను, నా దృష్టి నేను నా అంతలు నేను ఆపేసుకున్నా, హాయిగా రాజభవనంలో ఉంటా అనుకోలేదు, నాకు ఈ కష్టం ఎందుకు అనుకోలేదు. తను కూడా భర్త లాగానే ఆమె సత్యాన్వేషణకు బయలుదేరుతారనమాట. ఈ రకంగా తర్వాత ధృతరాష్ట్రుడు కానీ వీళ్ళందరి పత్నులు వాళ్ళు సాధారణలు కాదు, అందుకే వాళ్ళను సాధ్వీలలామలు అంటారు, సాధ్వీమణులు అనమాట వాళ్ళంతా. దీన్ని ఏంటంటే వీళ్ళు ఎందుకు పాటు లేకపోయినా వాళ్ళు భర్తల దాన్ని బట్టి వాళ్ళకు మంచి ఉదాహరణగా దిర సామాన్యానికి బోధన చేశారనమాట. సీతమ్మలాగా, అర్చిలాగా కోణాలున్నవాడు కూడా కోరిన కష్టాలు స్వీకరించి వెళ్తారనమాట వాళ్ళు. పృథు మహారాజు చక్రవర్తి చేస్తే ఆవిడ కూడా ఒక లక్ష్మీదేవి లాగా అలంకరించుకొని ఆయన పక్కన ఆ పట్టాభిషేక సమయంలో సింహాసనం అధిరోహించింది. అదే రాణి ఎప్పుడైతే ఏ రకంగా ఇక్కడ కూడా భర్తతో పాటు అరణ్యానికి, తెలుసు అరణ్యంలో వెళ్ళడం అది పిక్నిక్ వెళ్ళడం కాదు, ఎన్నో కష్టాలతో కూడుకుని క్రూర మృగాలు ఉంటాయి, సరైనటువంటి ఆహారం ఉండదు, సరైనటువంటి పడక ఉండదు. వాలంటీర్గా ఆవిడ వెళ్ళి అనేక కష్టాలు స్వచ్ఛందంగా స్వీకరించిందని ఈ శ్లోకం చెప్తుంది మనకు. 20వ శ్లోకంలో అతీవ భర్తృత్వత్ర ధర్మనిష్టయా అతీవ భర్తృవ్రత ధర్తాతిం పరికర్షితాపి సా ప్రేయస్కర స్పర్శన మాన నిర్వృతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. భర్తృత్వ ధర్మనిష్టయా శుశ్రూషయా చాశ దేహయాత్రయా నావిందతార్త్యం పరికర్షితాపి సా ప్రేయస్కర పరస్పరాణియగు అర్చికి అటువంటి కష్టములు అలవాటు లేకపోయినను ఋషుల వలె అరణ్యవాస నియమములను పాటించుటలో భర్తను అనుసరించినది. పుష్ప పత్రాదులటే ఫల పుష్ప పత్రాదులనే భుజించినది, మిగుల కృషించినదయ్యను. అయినను భర్త సేవా వలన. ధన్యవాదాలు. ఈమెకు మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నట్టు మహారాణి అర్చికి ఇటువంటి
జీవనం కష్టాలు ఉంటాయని తెలిసినా కూడా భర్త ఎప్పుడైతే వానప్రస్థానికి బయలుదేరుతారో ఆవిడ కూడా అతను అనుసరించింది. పోనీ అనుసరించి వెళ్ళింది, ఆమెకి ఏమైనా స్పెషల్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే అవి కూడా లేవు. నేను ఇది కూడా ఒకసారి చెప్పాను, జయలలితను అరెస్ట్ చేసినప్పుడు ఆమె యొక్క సెల్ ని చూపిస్తే ఆశ్చర్యం. అది ఒక కారాగారం అట, ఒక క్లబ్ హౌస్ లా చేసేసుకున్నారు. అన్ని సౌకర్యాలు, టెలిఫోన్ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్ని ఉన్నాయన్నమాట. అట్లా కాకుండా ఇక్కడ ఆమె భర్త ఏం తింటే తను అదే తింది. ఏం తిన్నాడు అని మనం ఇలా నేర్చుకున్నాం కదా, ఫలపక్షాదులు, ప్రకృతి ద్వారా వచ్చినవి ఏవి వస్తే అవి, ఏం లేకపోతే ఎండు ఆకులు, నీళ్లు, ఆఖరికి వాయుపక్షం ఉన్నారు కదా. ఈవిడ కూడా అంతే. కానీ మగవాడిలో శరీరంలో ఉండేంత దారుఢ్యం లేనందువల్ల ఇంత సుకుమారైనటువంటి అర్చి కొంచెం కృషించిపోయింది. ఏం చెప్పా భూతి కూడా గుర్తుకొచ్చింది. కరదామని సేవలు చేస్తూ ఆమె ఎట్లయిపోయింది అంటే అసలు చిక్కి శల్యమైపోయింది. ఆమె సౌందర్యం అంతా మరుగుపడిపోయింది అన్నమాట. తను ఎప్పుడు పోషించుకోలేదు. భర్త అన్న భావనతోటి ఆమె ఎటువంటి ఆ కష్టం కూడా ఆమెకి ఇష్టమైంది అనమాట. భర్త సేవలో ఆమె దాన్ని పూర్తిగా ఆనందించింది అనమాట. అందుకని కుంగి కృషించిపోయిన, ఆ నేల మీద పడుకోవాల్సి వచ్చిన, ఇట్లాంటివన్నీ ఎక్కడ కష్టపడలేదు. సీతమ్మ వారు చూడండి, పంచవటిలో చెప్తుంటారు, పంచవటి అరణ్యాల సీతమ్మ వారు ప్రకృతి అందాలు చూసి మురిసిపోయిందట. పక్షుల ఒక అరుపులు విని ఆనందపడిందట. ఆవిడకి అరే నేను అంత గొప్ప అయోధ్య రాజు కోడల్ని, నిన్న ఒక్కరోజు అంటే ఆయన యువరాజ పట్టాభిషేకం అయ్యేది, గాలో ఉండేవాళ్ళం, ఇట్లా పరిస్థితి. ఎందుకు అంటే భర్త యొక్క సాంగత్యం వల్ల పొందిన ఆనందంలో ఈ కష్టం ఆమె కష్టంలాగా అనిపించలేదనమాట. ఇక శిలా ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, అంటే ఈ రోజుల్లో ఈ మోడర్న్ యుగంలో ఈ మాటలు కొంచెం ఒప్పుకోరు. అన్ని పరిస్థితుల్లో భర్తను సేవించుటయే స్త్రీ ధర్మము. మేమే భావాలు కొంచెం తిరుగుబాటు ధోరణులు, కానీ వేదాలకి చెప్పి వ్రతను సేవించడం అనే వ్రతాన్ని, బ్రహ్మచర్యాన్ని, ఆ గృహ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కొక్క ఆశ్రమంలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, నెక్స్ట్ ఆశ్రమంలో వెళ్లే ముందు ఆ ఆశ్రమంలో పాటించాల్సిన విధులు, నిషేధాలు, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట. స్త్రీకి ఏంటి అంటే ఈ అన్ని వేళల భర్తను సేవించు, అదే స్త్రీ యొక్క వృత్తి. బ్రహ్మచర్యం తర్వాత వీళ్ళు ఎప్పుడైతే సంసార జీవితంలో అడుగు పెడతారో పురుషుడు, స్త్రీకి ఏం చెప్తారంటే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, పతివ్రత ధర్మాన్ని స్వీకరించాలి, నీ భర్తను నువ్వు సేవించాలని ఈ రకంగా ఎప్పుడు తల్లిదండ్రులు ఆమెకు చెప్తూ ఉంటారు, బోధ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ సంసార జీవితంలో వాళ్ళు ఉన్నత ప్రయోజనాలు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ కోఆపరేషన్ తోటి భక్తిని సాగిస్తూ తర్వాత సంతానానికి జన్మిస్తారనమాట. అప్పుడు కూడా స్త్రీకి ఏం చేస్తారంటే, భర్త అనమాట. ఎందుకు అంటే అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో
భర్త ఆనందం కలిగించడమే ధర్మం అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అప్పుడు భార్య కూడా భర్తను అనుసరించి మళ్ళీ అక్కడ కూడా ఆమె సేవలు చేయాలి భర్త. ఆ సేవలు చేస్తూ ఆ కష్టాన్ని ఇష్టంగా భరించాలన్నమాట. ఈ గృహస్థ జీవనం నుంచి ఒకవేళ భర్త సన్యాస జీవితాన్ని కనుక స్వీకరించాలనుకుంటే అప్పుడు మటుకు తన భర్త దగ్గర ఉండకూడదు. భర్తను వదిలిపెట్టి స్త్రీకి అన్ని స్టేజ్ల్లో కూడా వెళ్ళిపడ. ఈ రకంగా ఏంటంటే ఈ గృహస్థ జీవిత సన్యాస వాళ్ళకు తిరిగి సంతానం దగ్గర చక్కటి ఉదాహరణ శిలా ప్రభుపాద చెప్తున్నారు. మన ధ్యానాన్ని అన్యసించారు. ఫస్ట్ ఆమె మాతాజీ ఆమె వెళ్ళిపోతుంది. ప్రియ మాతాజీ ఎంత ఇతను సన్యాసం తీసుకున్నప్పుడు ఆమె ఏం చేసింది అంటే ఉండేదండి. భగవాన్ని జపిస్తున్నప్పుడు ఒక బీడు కాదు, ఒక మాల అయినాక బియ్యం గింజను పక్కకు పెట్టేదట. అట్లా ఆ రోజు ఎన్నిందో అంత మటుకు బియ్యం గింజలు వండుకొని ఆమె చూసుకోండి. అది చైతన్య మహాప్రభు అన్ని వదిలిపెట్టి అడవుల్లో వెళ్ళి ఆయన తపస్సు చేస్తే ఈ 16 ఏళ్ల యువతి విష్ణుప్రియ మాతాజీ ఏం చేసింది, ఇంట్లోనే ఉండి అది కూడా ఒక వ్రతంలాగా ఆ భక్తిని ఆవిడ ఆచరించారనమాట. దాన్ని మనం తపస్సు అంటే ఏంటి? ఇచ్ఛాపూర్వకంగా శరీరాన్ని కష్టపెట్టుకోవడం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా ప్రచారంలో మునిగిపోతే అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ సంతానం దగ్గరే ఉండి తర్వాత ఒక తపస్సులాగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మహారాజు భార్య అర్చి కూడా తను అటువంటి పతివ్రతా ధర్మాన్ని పాటించేందుకు ఆవిడ కృతనిశ్చయరాలు. అంటే ఇంత సుకుమారంగా ఉన్న ఆమె తన ఇష్టంగా కూడా ఆ రకమైనటువంటి సేవలు చేస్తుంది అనమాట. ఆయన భర్త అరణ్యం పోతే వెళ్ళింది, ఆ నేల మీద పడుకుంటే ఆవిడ నేల మీద పడుకుంది, ఆయన ఈ ఫలపుష్పాదులు తింటే అవే తింది ఆవిడ. ఇదంతా చేస్తూ చేస్తూ ఆవిడ కృషించిపోయారనమాట. కృషించిపోయినాక ఇక భగవంతుడు ఇక్కడ శిల ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో స్థిరమై ఉంటాడో వాళ్ళ యొక్క జీవనోద్దేశం ఏంటి? కేవలము భగవంతుణ్ణి సేవించడం, భగవంతుని భక్తి చేయడం. వీళ్ళకి మామూలు అందరి పశువుల్లో మనలో కనిపించే ఆహార నిద్ర భయమైతుందని అనేవి వీళ్ళకు కనపడదు. దేహ సౌకర్యాలకు వాళ్ళంతా ఇంపార్టెన్స్ ఇవ్వరన్నమాట. అందుకని అర్చి ఈ భర్త యొక్క సేవ భాగ్యం దొరకడం వల్ల మిగతా కష్టాలను ఆవిడ అటువంటి కష్టాలు ఆవిడని బాధ పెట్టలేదు. 21వ శ్లోకం. దేహం విపన్నాఖిల చేతనాధికం ప్రత్యుపృథ్వ్యాదైతలక్ష్య కించిచ్చ విలప్య సాసతి చితామథారోపయ దత్రిసానుని. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. దేహం విపన్నాఖిల చేతనాధికం పృథివ్యాదయితస్య చాత్మనః ఆలక్ష్య కించిచ్చ విలప్య సాసతి చితామథారోపయదద్రిసానుని. హరే కృష్ణ. తనయడా వృద్ధ కొంత తడువు విలపించి పిదప ఒక కొండచరిలో చిత్తినర్పరిచి దానిపై భర్త దేహమును ఉంచెను. హరే కృష్ణ. అంటే ఎప్పుడైతే భర్త
భౌతిక దేహాన్ని ఆయన త్యజిస్తారు. అది ఆవిడ గమనిస్తుంది అనమాట. ఎట్లా గమనిస్తుందంటే సంబంధాలతో పృథు మహారాజు చూసుకున్నారు. ఒకటేమో ఆ పృథువు యొక్క రక్షకులాగా పృథ్వీ రక్షే అటువంటి ఆ భర్తలో ఎటువంటి చలనం లేకపోవడం ఆవిడ గమనించిందనమాట. గమనించి కొంచెంసేపు ఏడ్చింది. ఏంటి కొంచెంసేపు ఏడ్చింది అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ భగవద్గీతలో చెప్పారనమాట, వాసాంశి జీర్ణాని యథా విహాయ. ఇది ఆత్మకు మరణం లేదు, దేహానికే. శ్లోకం మన ప్రభుపాద చెప్పారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జర. ఈ ఈ ఈ యొక్క చక్రం చాలా ప్రకృతి పరంగా సాగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఆవిడ ఎప్పుడైతే భర్తలో ఆ జీవ లక్షణాలు, చలనం కానీ ఊపిరి పీల్చుకోవడం కానీ అవి ఏం చూడలేదో అప్పుడు ఆవిడ కొద్దిసేపు విలపించారనమాట భర్త యొక్క వియోగంతో. ఎందుకు అంటే భౌతిక దేహం విడినప్పటికీ తన భర్త పూర్తి మరణించలేదు అన్న విషయం ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆవిడ మామూలు వ్యక్తి కాదు, మనకు తెలుసు, లక్ష్మీ అంశ సంభూతురాలు కాబట్టి ఈ జ్ఞానం అంతా తెలుసు. కాబట్టి ఆవిడ ఒక తడవ విలపించి తర్వాత ఆవిడ ఊరుకుండిపోయి దేహం బాల్యకు యవనం బాల్యం నుంచి ఆ విషయం తెలిసినవాడు ఈ జరుగుతున్న విషయాలకు చలనం పొందడు, ధీరుడు అనమాట. అటువంటి వాడు వీటి యొక్క ప్రభావం అతని మీద చూపేవు అనమాట. అందుకని బుద్ధిమంతులు ఏంటంటే ఎక్కువగా శోకించరు దాని గురించి అని చెప్పారనమాట. ఇది జస్ట్ ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి పోయినట్టు ఆత్మ దేహాన్ని మారుస్తుందని తెలుసుకుంటారనమాట. అది తెలుసుకున్న జ్ఞాని అయిన అర్చి ఏం చేశారంటే భయపడకుండా ఆయన యొక్క పృథువు లాంటి అంత గొప్ప వ్యక్తికి నేను భార్యనయ్యానే అని చెప్పి తన విధి నిర్వహణ తను చేస్తుంది అనమాట. ఏం చేశారంటే చేయవలసిన కార్యం, మరి తను భర్తను ఉన్నారు, అక్కడ ఎవ్వరు లేరు. అందుకని సమయాన్ని వృధా చేయకుండా ఆమె కుండచర్య మీద చితిని ఏర్పాటు చేసి భర్త శరీరాన్ని దహనం చేసేందుకు ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ చివరిలో శిల ప్రభుపాద అది చెప్పారు, పృథువు ధరణిని పరిపాలించిన వాడే కాక ఒక పుత్రిగా కూడా అన్ని ట్రీట్ చేసేవాళ్ళు. ఆ విధంగా తను ఏంటి, ఇటు భార్యను అటు పృథువుని కూడా అని రక్షించేవాడు. రాజు అనేవాడు ఏంటి, ఇప్పుడు అందరికీ రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత గలవాడు కదా. అందుకని ఏంటంటే తను ఏ భూభాగం తనకైతే చెంది ఉంటుందో దాని రక్షణ, తన పాలనలో ఉన్న ప్రజలను సంతానంగా చూసుకోవడము, తర్వాత తన మీద ఆధారపడ్డ వాళ్లకు రక్షణ కలిగించడం, ఇవన్నీ కూడా రాజు యొక్క బాధ్యత. పృథువు ఏం చేశారంటే ఆయన ఒక ఆదర్శమైనటువంటి రాజు కాబట్టి తన బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చారు. అందుకని ఇక్కడ దయిత అంటే గౌతమన్ మీనింగ్ లో కరుణామయుడు ఎవరి పట్ల, భూమి పట్ల, భార్య పట్ల, ప్రజల పట్ల, తర్వాత తన కుటుంబ సభ్యుల పట్ల, అందరి పట్ల కరుణతో తన విధి నిర్వహణను సక్రమంగా చేశారనమాట. మరి ఇప్పుడు అతన్ని చితి మీద పడుకోబెట్టినాక ఈవిడేం చేసింది అంటే కృత్యం ప్రదినీ జలాప్లుత తత్వోదకం భర్తృదార కర్మణ నత్వాది శ్రీదష్టి భర్తృపాదౌ. హరే కృష్ణ. చదవండి. విధాయ కృత్యం హరిణీ జలాప్లుత దత్వోదకం భర్తృదార కర్మణః నత్వాదివిస్తాం స్త్రీదశాం స్త్రీపరీత్యా వివేశ వహినిం ధ్యాయతృపాదౌ. పిమ్మట రాణి అవసరమగు అంత్యకర్మలను ఆచరించి జలతర్పణము నొసగినది.
పిదప నదిలో స్నానమాడి వివిధ లోకములలోని దేవతలకు వందనం చేసినది. అటు పిమ్మట ఆమె అగ్నికి ప్రదక్షిణం కావించి భర్త పాదములనే ప్రవేశించి ఇది ఫస్ట్ భర్త యొక్క అంత్యక్రియలకు ఏర్పాటు చేసి ఆవిడ ఏం చేశారంటే విధులన్నీ స్నానం ఆచరించి తర్వాత దేవతలందరికీ కూడా ఆమె వందనాన్నిచ్చి అగ్ని చుట్టూ అచిత చుట్టూ తిరిగి భర్త పాదాలను తలుచుకుంటూ ఆవిడ కూడా అగ్నిలోకి ప్రవేశించింది అన్నమాట. దీన్ని మనం చిన్నప్పుడు సోషల్ బుక్స్ లో చదువుకునేవాళ్ళం. దాన్ని ఏమనేవారు? అండ్ మనం చిన్నప్పుడు చదువుకునే మాకు ఎంత గుర్తున్నాయి. ఈ సతీ సాగమనాన్ని నిషేధించాల్సిందిగా చట్టాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అది అంటే, వేదకాలంలో భార్యలు వాళ్ళ మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా వాళ్ళు చావని మొర్రు అంటే ఆడవాళ్ళను నెట్టడం మొదలైంది అనమాట. చాలా ఎట్లా ఉంటాయంటే అవి విపరీతంగా అయిపోయి భరించరాని బాధకు గురి చేస్తాయి. అందుకని ఈ రాధారామ్ మోహన్ రాయ్ అని మిగతా వాళ్ళు దాన్ని బ్రిటిషర్స్ కాలంలో ఈ చట్టాలని తీసుకొచ్చి సాగమన నాపరి. ఇప్పటి కూడా మనకు కొన్నిసార్లు రాజస్థాన్ మచ్చు చాలా తక్కువ అవి రాజా రామోహన్ రాయ్ కాలంలో ముసలి వాళ్ళకు చిన్నపిల్లలు ఇచ్చి పెళ్లి చేసేవారు కదా, వీళ్ళు బలవంతంగా తోలేసారు. కరెక్ట్. కృష్ణ. అంటే అక్కడ స్త్రీ యొక్క ఇష్టానికి ఏమీ ఇంపార్టెన్స్ లేదు. పూర్వం చెప్పారు, ఆ విధులు మనం పాటించాలి. కానీ ఎప్పుడైనా ఏది చేసినా దేశకాల పరిస్థితులు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మాతాజీ చెప్పిన ఎంత మంచి జెన్యున్ పాయింట్ అంటే, మరి అప్పుడు ఈ బాల్య వివాహాలు చేసుడు, కన్యాశుల్కాల కోసం ముసలి వాళ్ళకి ఇచ్చుడు, ఇవన్నీ చేసేవాడు దురాచారాలు. దానివల్ల ఏంటంటే భర్త కనుక దురదృష్టవశాత్తు పోతే అంత చిన్న అమ్మాయి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది, కానీ వాళ్ళు బలవంతంగా ఈ స్థితిలో నెట్టేసేవాళ్ళు అనమాట. అందువల్ల దాన్ని ఆపేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద ఒకటి చెప్పారు, మరి నాకు తెలియదు అది. 1940 తర్వాత కూడా ఒక పతివ్రత యొక్క భార్య ఈ విధంగా మరణించిన పైన మనం ఎరిగి ఉన్నాము. మీకు ఎవరికైనా తెలుసుకుంటే క్లాస్ అందరితో షేర్ చేసుకోండి. 23వ శ్లోక. విలోక్య అనుగతాం సాధ్వీం పృథుం వీరవరం పతిం తుష్టుపూర్వరథాదేవ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. చదవండి. విలోక్యానుగతాం సాధ్వీం పృథుం వీరవరం పతిం తుష్టుపూర్వరథా సహస్రః. శిల ప్రభుటోచిత కార్యమును గాంచిన వేలాది దేవపత్నులు అంత వీరోచితంగా అడవిలో భర్తకు సాధారణంగా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలని చేసిన ఈ ప్రయత్నం, అక్కడ ముందు ఆవిడ స్నానం అనేక మంది దేవులకు వందనాలు ఇచ్చింది అన్నాం కదా. ఆయా దేవతలు రక్షించారు. వాళ్ళ తస్మిన్ మందర సానుని
చదవండి. హరే కృష్ణ. क्या कुसुमासारं तस्मिन् मन्दरा सानुनि मन्दरा सानुनि नदस्वामरुतुर्येषु गृह्णन्ति स्म परस्परं. హరే కృష్ణ. ఆ సమయమున దేవతలు మందర పర్వతమై నిలిచి ఉండగా పుష్పవృష్టి కురిపించుచు తాడు పలక సాగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ దేవతల యొక్క పత్రులు వర్షం కురిపించారు, దాన్ని వ్యక్తపరుస్తూ. అదే రకంగా వాళ్ళు తలందరేమో ఈ మందర పర్వతం మీద నుండి జరుగుతున్నవన్నీ చూస్తున్నారు. వాళ్ళు భార్యలు మటుకు పూల వర్షాలు కురిపించుకుంటూ వాళ్ళు వాళ్ళ అహో ఇయం వధూర్ధన్యా యా చైవం భూభుజాం పతిం సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీవధూరివ. హరే కృష్ణ. చదవండి. దేవ్యౌ చదువుతున్నాను మాతాజీ గారు. హరే రాబో చదువుతున్నారమ్మా, చదవండి. యా. హరే కృష్ణ. ఇద్దరు ఆపేశారు, ఎవరు ఒక్కళ్ళు అని చదవండి. చెప్పా మాతాజీ. హరే కృష్ణ చదువుతున్నా మాతాజీ. చదవండి కృష్ణ మాతాజీ. దేవ్యౌచు అహో ఇవం వధూర్ధన్యాయాం చైవం భూభూజాం పతిం సర్వాత్మనా పతిం భేజజ్ఞేశం ఈశ్వరధూరివ. ట్యూన్ మార్చుకోలేకపోయారు, అందుకని మీరు కొంచెం అనీజీ ఫీల్ అవుతున్నారు. అర్థం చదవండి అమ్మ. దేవపత్నులు ఇట్లు పలికిరి. మిగుల చక్ర యజ్ఞేశుని విష్ణువు అర్చించిన విధముగా మనస్సు వాక్కు దేహముతో భర్తను సేవించినది. హరే హరే కృష్ణ. ఇక్కడ దేవపత్నులు చూడండి, మనం గోప్య ఊచుహు అంటాం, అంటే దాని బహువచనం. ఇక్కడ కూడా దేవ్య ఊచుహు, దేవపత్నులందరూ కలిసి వాళ్ళలో వాళ్ళు సంభాషించుకుంటున్నారు. ఏమంటున్నారంటే, ఈ మహారాణి పృథు మహారాజు యొక్క రాణి అర్చి చాలా ధన్యురాలు, ఎందుకంటే ఆవిడ ఈ ప్రపంచానికి అధినేతైన పృథువుని తను రాణి అయిన స్వయంగా ఏ రకంగా లక్ష్మీదేవి విష్ణువును అర్చించిందో, ఏ రకంగా ఆయన సేవలు చేసిందో, అదే రకంగా మనసా వాచా కర్మణ ఆమె భర్తను సేవించింది. మనస్సు వాక్కు దేహం, మనసా వాచా కర్మణ, కర్మలు చేసే దేహంతో, వాక్కు వాచ్ అన్నమాట. ఈ రకంగా భర్తను సేవించింది కాబట్టి ఆవిడ ఎంత ధన్యురాలు అని ఈ దేవపత్నులందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఎందుకు ఇక్కడ విష్ణు భగవాన్ని లక్ష్మితోటి కలిపి అర్చన ఎందుకు పోల్చారు అంటే, ఈ పరమ విష్ణువైనటువంటి విష్ణువుని లక్ష్మి ఆమె స్వయంగా అతని పాదాలను పిసుకుతూ సేవించింది. తర్వాత ఎప్పుడైతే ఆ భగవంతుడు శ్రీకృష్ణుడై ద్వారకకు వచ్చినప్పుడు, ద్వారకను పాలించినప్పుడు, ఆయనకున్న ఈ 16,008 భార్యల్లో ముఖ్యమైన 8 భార్యల్లో పట్టమహిషి అయిన రుక్మిణీదేవి ఏం చేసేదట అంటే, అనేక మంది సేవకులు ఆయన మరి ద్వారకకు రాజు, కానీ ఎవ్వరు సహాయం తీసుకోకుండా సేవకురాళ్ళున్న భగవంతుడికి చేయాల్సిన చేసేవారు అనమాట. లక్ష్మి మనందరికి తెలుసు, ఆమె ఎప్పుడు పాదసేవనంకి ఒక చక్కటి ఉదాహరణ అనమాట. ఇప్పుడు భగవంతుడే కావాలనుకుంటే ఎంతో మంది భక్తులు ఆయన్ని సేవించేందుకు, భగవద్మాను సేవించేందుకు ఈ
కానీ భక్తి ఎవరికో ఒకళ్ళకి డ్యూటీ లేదు, తనే స్వయంగా ఆ కార్యక్రమాన్ని ఆమె నెరవేర్చింది అనమాట. ఈ రకంగా అమ్మవారిని రుక్మిణీదేవిగా దేవతల పత్నులు కూడా అనుసరించేవాళ్ళు అనమాట. ఇది ఒక పరంపర లాగా వచ్చింది అనమాట. లక్ష్మీదేవి, రుక్మిణి, తర్వాత దేవపత్నులు, అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒకరిని చూసి ఒకళ్ళు వాళ్ళు భర్తల్ని ఆ రకంగా సేవించేవాళ్ళు అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ఆ నాగరికతలు, వేద నాగరికతలో విడాకులన్న మాట ఎన్నడూ లేదు అని చెప్తున్నారు అనమాట. సహజీవనంతో ఈ కుటుంబ వ్యవస్థను గడిపేవాళ్ళు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకు దాన్ని రద్దు చేస్తే బాగుంటుంది శిలా ప్రభుపాదుల తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కృష్ణ భక్తిని చేస్తుంటారో తర్వాత అది లక్ష్మీనారాయణ మనం అనుసరించగలిగితే ఈ విడాకులు అనేవి ఉండనే ఉండవు. ఈ విడాకులు చట్టరీత్యా పొందాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు అనమాట. దీనికి కారణం ఏంటి అంటే, మనం ఉన్న ఈ మానవ సంఘంలో కుటుంబ వ్యవస్థ సాగాలి అంటే ఇద్దరు సమానమే. మాకు భావన లేకుండా భర్తకు సహకరిస్తూ భార్య ఉందనుకోండి, కుటుంబ వ్యవస్థ చెడిపోయేందుకు అవకాశాలు తక్కువ. హరే కృష్ణ. 26వ శ్లోకం. ఇది 26వ శ్లోకం కొంచెం పెద్ద పర్పస్ ఇచ్చారు శిలా ప్రభుపాద్. సైషా నూనం వ్రజ రూత్వమను వైన్యం పతిం సతి అమృతోర్ధం అనువైన్యం పతిం సతి పశ్చాతా దేవపత్నులు పలుకుసాగరి. పతివ్రతయగు ఈ అర్జుని చూడుడు అచింత్యమగు పుణ్యకర్మలచే ఈమె మనము చూడగలిగినంత వరకు ఊర్ధ్వముగా భర్తను అనుసరించుచు వీళ్ళు ఇంకా ఆవిడ గురించి ఇంకా ఆగిపోలేదన్నమాట. ఆవిడ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే పృథు మహారాజు దహనాంతరం ఆయన కోసం వచ్చిన ఆ విమానానికి ఆయన లోకాలకు వెళ్తుంటారో, ఎవరైతే పృథు మహారాజు భార్య అని అనుసరించి వనాలకు వచ్చారో ఆవిడ కూడా, అంటే అర్చి కూడా, ఆమె మళ్ళీ ఇంకొక విమానాన్ని అధిరోహించి వాళ్ళిద్దరూ ఉన్నత లోకాల వైపు పెడుతుంటారు అనమాట. ఇది దేవతా స్త్రీలందరూ కూడా చూస్తారు. వాళ్ళు చూస్తుండగానే అది ఇంకా ఉన్నత లోకాలకు వెళ్ళడం మొదలవుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు, అరే పృథు మహారాజు ఆయనతో పాటు ఆయన భార్య ఇద్దరికి ఇంత గొప్ప స్థానం లభించింది కదా అని ఆశ్చర్యపోయారనమాట వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా ఉన్నత లోకాల్లో నివసించే వాళ్ళే, వాళ్ళకి అది అన్ని సాధారణం. కానీ ఈ పృథువు ఎవరు? ధరణీనాథుడు. ఈ పృథివీ మీద ఉన్నాడు ఆయన, పృథు మహారాజు. అయినప్పటికీ కూడా, అంటే ఒక మానవుడికి లభించని అవకాశం ఆయనకు వచ్చింది. అది కూడా ఏంటి, భార్యా సమేతంగా దేవతాలోకాలు దాటి ఆయన వైకుంఠ లోకాలకు వెళ్ళగలుగుతున్నారే అన్న విషయాన్ని వాళ్ళకు ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఈ ఉన్నత లోకాలు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా దాటి వెళ్ళారు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలన్నమాట. బ్రహ్మలోకాన్ని దాటినాక ఆధ్యాత్మిక లోకం. మనం ఈ 14 లోకాల్లో అన్నిట్లో ఉత్తమమైంది బ్రహ్మలోకం, కానీ అది దాటితే వచ్చేది ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలనే ఈ భౌతిక వైకుంఠలో మహారాజు భార్య అని వాళ్ళు ఆశ్చర్య పొందుతున్నారనమాట. అది కూడా ఏంటి,
ఎప్పుడే దేహాలను ప్రవేశపెట్టారో వెంటనే వాళ్లకు మళ్ళా ఈ ఊర్ధ్వలోకాలు వాళ్ళ యొక్క విశిష్టతను వీళ్ళు అర్థం చేసుకున్నారనమాట. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే శిలా ప్రభుపాద విడివిడిగా వేరు వేరు విమానాలతో ఉంటూ వైకుంఠ లోకాలకు వాళ్ళ మనం ఏమనుకుంటాం, ఒక ఏమంటారు, మనిషి చనిపోగానే శూన్యంలో కలిసిపోతాడు. కాదు, వీళ్ళు శూన్యం లేదు, వాళ్ళ వ్యక్తి వాళ్ళ అంటే చూసినప్పుడు ఏంటి, కృతమహారాజు దేహం దహనమవుతుంది. తర్వాత భార్య కూడా అగ్నిలోకి ప్రవేశించింది. కానీ వాళ్ళు పైకి చూసేటప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అభిమానాల్లో వైకుంఠ లోకాలకు కూడా వాళ్ళు గమనిస్తారనమాట. ఇదంతా ఎట్లా వచ్చింది అంటే శిలా ప్రభుపాద కృతమహారాజు భగవంతుడికే భక్తి చేశాడు. అటువంటి ఏంటంటే ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్ళే సామర్థ్యత కలిగిందనమాట. సామాన్య వాళ్ళు ఊహించని అసాధ్యమైనటువంటి పనిని వాళ్ళు చేసి చూపించారు. ఇక్కడ శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే, సామాన్య స్త్రీలు పాతివ్రత్యమును కలిగి ఉండుట కానీ భర్తను మనం చాలా చూస్తున్నాం. అందుకని కుటుంబ వ్యవస్థ కూడా ఇదివరకంటే ఇప్పుడు ఇంకా చిన్న భిన్నం అయిపోతుంది అన్నమాట. పూర్వకాలంలో డైవర్స్ అవన్నీ మనం వెస్ట్రన్ కల్చర్ లో వినేవాళ్ళం. ఇక్కడ కూడా ఎవరిని చర్చించడం అనవసరము, కానీ ఈ కుటుంబ వ్యవస్థ మటుకు కుప్పకూలిపోతుంది. అది అందరం చూస్తున్నాం మనం. స్త్రీ ఏదో ఉన్నత గుణాలు పొందాల్సిన అవసరం లేదు. భక్తుడైనటువంటి భర్త, అట్లీస్ట్ భర్త భక్తుడైతే అతని కృష్ణ తేషాం భగవత్పదం లోకాయుషం ఏవై నైష్కర్మ్యం నృత్యత. ఈ భౌతిక జగత్తునందు ప్రతి మానవుని జీవన కాలము అతి స్వల్పముగానున్నది. కానీ భక్తి యోగమున ఎప్పుడైతే భగవంతుని సేవలో ఏం తల్లి ఇది ఓకే ఎప్పుడైతే భగవంతుడి సేవలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో, భక్తినే వాళ్ళ జీవితంగా మలుచుకుంటారో, వాళ్ళకు సాధ్యం కాదంటూ 27వ శ్లోకం చెప్తున్నారంటే అనిత్య స్వభావం. భగవద్గీతలో 9th చాప్టర్లో చెప్పారనమాట. మనకు తెలుసు ఈ భౌతిక జగత్తు అంత దుఃఖము
దుఃఖాలయం అశాశ్వతం అని మనం ఎప్పుడు చెప్తుంటారు ఆచార్యులు. ఆ విధంగా ఉంది కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే భక్తి ఒక్కటే మనకు ఒక ధర్మం, మనం పాటించాల్సిన ధర్మం. అదే ఏకైక మార్గం అన్నమాట. ఈ మనిషి మనం మానవ జన్మ తీసుకున్నందుకు మనకు పొందే లాభము, మనం పొందే మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది మానవ జన్మ అంటే భక్తి చేసేందుకు అన్నమాట. ఈ విధంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి దేవతలు కూడా భగవంతుడిని మనం శ్రీకృష్ణుని యొక్క భగవత్ పాదాల సేవతో ఎవరైతే ఎప్పుడు మగ్నమై అధికమైనటువంటి లాభాలు వస్తాయి, కొన్ని లాభాలు కూడా వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు పదం అంటే భగవంతుడి ధామాన్ని సూచిస్తుంది కాబట్టి భక్తుల యొక్క గమ్యం భగవద్ధామము, బ్యాక్ టు గాడ్ హెడ్. యా దివ్య అంటే ఆ దివ్య జ్ఞానాన్ని మనం భక్తి యోగాన్ని మనం అనుసరించకపోయేది రాదు. అంటే మన భగవంతు ఆ యోగపు రావాలి. ఆ యోగ ఉన్నది సాధారణ ఈ కర్మ, జ్ఞాన, యోగా ఇవన్నీ రకాలైనటువంటి విధుల్ని నిర్వర్తించి గ్రాడ్యువల్ గా వస్తారనమాట. అందుకని అటువంటి అవకాశం ఎవరికి వచ్చింది అంటే ఒక విశుద్ధ భక్తుడికి. అన్ని చేసిన తర్వాత అత్యుత్తమంగా అతను పొందింది ఏంటి అంటే ఈ దివ్య జ్ఞానం. ఈ భావబంధాల నుంచి అతను ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవపత్నులు ఈ అవకాశం వాళ్ళకి ఎట్లొచ్చిందంటే సడా ఎంత చేసినా మాకు దొరకని చేరుకునే అవకాశం అవకాశం వచ్చి త్వరగా భగవంతు పొంది వాళ్ళ కాళ్ళు ఉండి ఆసన స్థానము అసమానమైంది, అంటే సమానమైంది కాదు, అంత ఉన్నతమైంది. కాబట్టి వాళ్ళేంటి ఈ ఉన్నత లోకాల్ని తర్వాత బ్రహ్మలోకాన్ని అన్నిటిని కూడా వాళ్ళు తిరస్కరించారు. చెప్పి తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సామాన్యంగా ఏంటంటే ఎవరైనా పుణ్యకర్మలు చేస్తే వాళ్ళు స్వర్గ సౌఖ్యాలు అనుభవించి మళ్ళీ ఈ మర్త్యలోకానికే తిరగాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఆ పుణ్యం అనే ఖాతా కరిగిపోతుంది అనమాట. అందుకే శ్రీమద్ భాగవతం ఏం చెప్పారంటే ఫస్ట్ కాంటోలో నైష్కర్మ్యం అప్యచ్యుత భావవర్జితం. అంటే ఎప్పుడైనా పడిపోయే అవకాశాలు ఉంటాయి, అవలంబిస్తాము మనకి మోక్షం, ఈ విజ్ఞాన మరణాల నుంచి మోక్షం చాలా సులభమవుతుంది అని చెప్తున్నారు. ఇలా వాళ్ళ యొక్క యోగ సాధన ద్వారా లేకుంటే జ్ఞానం
కూడా అయితే భగవంతుని యొక్క భక్తిని చేస్తారో వాళ్ళు మళ్ళా తిరిగి రారు అన్నమాట. ఇంకా వాళ్ళకు సేఫ్, అది ఒక రక్షణ కవుతున్నట్టు ఈ భక్తి. వీళ్ళు అందుకని ఏం చేస్తున్నారంటే ఈ దేవపత్నులు వాళ్ళెవ్వరిని పొగడకుండా ఋతువు ఆయన యొక్క భార్యను పొగుడుతూ వాళ్ళ భాగ్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యం పొందుతున్నారు. అంతేకాదు తమకు లేని ఈ భాగ్యం వాళ్ళకి లభించింది కదా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. హరే కృష్ణ. రేపు మీకు శ్లోకాలు చదువుకుందాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా ఏదన్నా పాయింట్ యాడ్ చేయాలన్నా చేయండి, లేకుంటే ఒక్క 5 minutes. నిన్న చెప్పాను కదా మీకు ఈ నారద భక్తి సూత్రాల్లో కొన్ని భక్తి సూత్రాలు చదివి వినిపిస్తా. నారదుడు అనేక మంది గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ భక్తి అంటే మీ నిర్వచనం ఏంటి అని అడుగుతారనమాట. దాంట్లో ఒక్కొక్క భక్తుడు ఇచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని ఆయన సేకరించి నారద భక్తి సూత్రాలుగా మనకు ఇస్తారట. అన్ని చిన్న చిన్న ఫార్ములాస్ అన్నమాట అవి. అయితే మనం చదువుకున్నట్టు సస్వరూప గోస్వామి ఆయన శిల ప్రభుపాద ఒక 8 శ్లోకాలకు అర్థం చెప్తే మిగతావన్నీ ఈయన చెప్పారు. అంటే భగవద్భక్తి, భగవత్ శుద్ధ ప్రేమ అనేది ఆవిర్భవిస్తుంది. అది ఈ శుద్ధ ప్రేమ ఎప్పుడైతే వస్తుందో అది భక్తికి పరాకాష్ట అన్నమాట. రెండవది ఏంటంటే ఎప్పుడైతే భగవంతుని పట్ల శుద్ధ ప్రేమ ఆ స్థితికి వెళ్ళిన వాడు తిరిగి పడే అవకాశం ఉండదన్నమాట. తర్వాత ఎప్పుడైతే అటువంటి దివ్యమైనటువంటి భక్తియుత సేవను పరిపూర్ణమైన ప్రేమతోటి పొందుతామో అటువంటి వ్యక్తి ఏమవుతాడు అంటే అతను ఏమంటారు అజేయుడిగా మిగిలిపోతాడనమాట. ఇంకో శాంతంగా ఉంటాడు. చదువుకున్నాం కదా, ఎటువంటి లేకుండా అచిరామరణంగా మిగిలిపోతారు. తర్వాత అతను ఎప్పుడు శాంతంగా ఉంటాడు అనమాట. ఇంకో సూత్రం ఏం చెప్పారంటే ఏ వ్యక్తి అయితే అటువంటి భక్తియుత సేవలో పాల్గొంటాడో ఏంటంటే ఎటువంటి కోరికలు, ముఖ్యంగా భౌతిక ఇంద్రియ తృప్తి కోసం సంబంధించిన కోరికలు ఏదైనా ఆ నష్టానికి కుంగిపోవట్ల తన అంటే కాక ఈ భౌతిక ఉండదు. ఇవన్నీ భక్తిలో మనకు భక్తి క్రమంగా చేస్తుంటే మనం ఎదుర్కొనే డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట. తర్వాత ఎవరైతే ఈ భక్తియుత సేవ, అది కూడా ప్రేమతో కూడిన భక్తియుత సేవ చేస్తారో అటువంటి వాళ్ళు ఆ భక్తి మత్తులో పడిపోతారన్నమాట. ఇంటాక్సికేటెడ్ అదొక స్థితిలో వస్తాడో ఈ శుద్ధమైన భక్తి, ప్రేమయుతమైన భక్తి చేస్తారు. అటువంటి వాళ్ళు అటువంటి ఇంటాక్సికేషన్కి వచ్చి తర్వాత ఏంటంటే ఒక రకం ఆధ్యాత్మికమైన భావనలో మునిగిపోతారనమాట. అంటే అది మనం చైతన్య మహాప్రభు అప్పుడు చదువుకున్నాం కదా, వెంట్రుకలు నిలబడడం, తెలియకునే కళ్ళ నుంచి నీళ్లు కారడము, శరీరం కంపించడం, వర్ణం మారడం, ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే ఆ సేవలు పూర్తిగా మగ్నమైనప్పుడు అన్నమాట. తర్వాత ఈ రకంగా మన తోటి వాక్కుతోటి భగవంతుని భక్తిలో మగ్నమవుతాడు. హరే కృష్ణ. మిగతా తర్వాత చదువుకుందా. హరే కృష్ణ. చాలా ఎప్పుడప్పుడు మనకి పర్పోర్ట్ ఉండే అర్థాలు ఎందుకు ఆ భక్తికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు
అన్నిట్లో ఉత్తమం ఎందుకు అంటున్నారో అది మనకు అర్థమవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. గ్రంథరాజు సోదరికి జై.